See the next question. Question number 51. See, question number 51. ఏమి ఇచ్చాడో చూద్దాం. A square of side 3 centimeters is cut off from each corner of a rectangular sheet of length 24 centimeters, breadth 18 centimeters, and the remaining sheet is folded to form a open rectangular box అన్నాడు. Then the volume of the box is అంట. 24 సెంటీమీటర్స్ పొడవు 18 సెంటీమీటర్స్ వెడల్పు ఉన్న దీర్ఘ చతురస్రాకార షీట్ యొక్క ప్రతి మూలలో నుండి 3 సెంటీమీటర్ల ఒక చతురస్రాన్ని కత్తిరించడం జరిగింది. మిగిలిన షీటు ముడతపెట్టిన బహిరంగ దీర్ఘ చతురస్రాకార పెట్టెను ఏర్పరుస్తుందంట. పెట్టి యొక్క ఘనపరిమాణం ఎంత అంటే ఓపెన్గా ఉన్నటువంటి క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. సో ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అంటే లెంత్ విడ్త్ హైటే కదా తీసుకునేది, ఓకేనా. సో మనకి ఇక్కడ స్క్వేర్ సైడ్ 3 సెంటీమీటర్స్ అని అక్కడ ఒక స్క్వేర్ సైడ్ 3 సెంటీమీటర్స్ ఈజ్ కట్ ఆఫ్ అంటున్నాడు. మనకి రెక్టాంగులర్ షీట్ ఎంత లెంత్ ఇచ్చాడండి మనకి ఇచ్చిన క్వశ్చన్లో 18 సెంటీమీటర్స్ లెంత్ అన్నాడు. 24 సెంటీమీటర్స్ పొడవు అన్నాడు. 18 సెంటీమీటర్స్ వెడల్పు అని చెప్తున్నాడు. లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 24 సెంటీమీటర్స్ లెంత్ ఇచ్చాడు. 18 సెంటీమీటర్స్ వెడల్పు అని చెప్తున్నాడు. సో దీని నుంచి కార్నర్లో ఎంత లెంత్ ఉండాలంట 3 సెంటీమీటర్స్ పొడవు ఉన్నటువంటి ఒక 3 సెంటీమీటర్స్ ఉండే విధంగా ఒక స్క్వేర్ షేప్లో కట్ చేయమని చెప్తున్నాడు. సో ఇటు 3 సో ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 కట్ చేసి ఫోల్డ్ చేస్తున్నాడు. అప్పుడు ఈచ్ కార్నర్ వద్ద 3 కట్ చేస్తున్నాడు అంటే ఇటు 3 లెస్ అవుతున్నట్టే ఇటు కూడా 3 లెంత్ లెస్ అవుతుంది కదా. అంటే లెంత్లో 24లో 3 + 3 6 లెస్ అయితే మనకి ఒరిజినల్ లెంత్ ఏం మిగులుతుంది 18 మిగులుతుందా. విడ్త్లో కూడా 18లో 3 + 3 6 రిమూవ్ అయిపోతే విడ్త్లో కూడా 12 మిగులుతుందా. సో లెంత్ విడ్త్ అప్పుడు హైట్ ఏమవుతుంది ఫోల్డ్ చేస్తే నువ్వు కత్తిరించిన 3నే ఫోల్డ్ చేస్తే ఆ 3నే హైట్ అవుతుందా. సో 3నే హైట్ అవుతుంది. సో వాల్యూ ఏమవుతుందంటే ఇంటూ 3 లెంత్ విడ్త్ హైట్ ఏమవుతుంది మనకి వాల్యూమ్ ఆఫ్ ఓపెన్ క్యూబాయిడ్ అవుతుందా. సో వాల్యూమ్ ఆఫ్ ఓపెన్ క్యూబాయిడ్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 3 2s are 6, 6 8s are 48. యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో కూడా యూనిట్ డిజిట్ 8 లేదు, ఈ ఒక్క ఆప్షన్ తప్ప. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 648 ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్, ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 52. The length, breadth, height of a cuboid are in the ratio 3:4:6 and its volume is 576 centimeter cube. The whole surface area of the cuboid ఎంత. దీర్ఘఘనం పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 3:4:6 నిష్పత్తిలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకే, అయితే మనకి దాని యొక్క ఘనపరిమాణం 576 సెంటీమీటర్ క్యూబ్ అయితే దీర్ఘఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత. సో టోటల్ హోల్ సర్ఫేస్ ఏరియాని మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. హోల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ లెంత్ విడ్త్ హైట్ ఇచ్చాడు. ఇక్కడ వీటన్నిటిలో కామన్ మల్టిపుల్ ఒకటి ఉంటుంది కదా 3a 4a 6a. సో 3 4s are 12, 12 6s are 72, 72 a ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది. సో ఎల్ ఇంటూ అంటే లెంత్ విడ్త్ హైట్ తీసుకుంటే మనకి దాని యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుందా. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 576 అని చెప్తున్నాడు. సో ఎన్ని టైమ్స్ పోతుందండి 7 8s are 56, 2 8s are 16. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చిందా. ఏ వాల్యూ 2 అంటే లెంత్ ఎంత 6 అవుతుంది. సో 3 2s are 6, 4 2s are 8, 6 2s are 12. 6 8 12 అనేవి లెంత్ విడ్త్ హైట్లు, ఒరిజినల్ లెంత్ విడ్త్ హైట్లు వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి టోటల్ సర్ఫేస్ ఏరియానా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అండ్ బాటమ్ ఏరియానే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హైట్, ఎల్ ప్లస్ బి ఇంటూ హైట్ అవుతుంది కదా. సో ఎల్ ప్లస్ బి అంటే ఎంత 14. సో 14 ఇంటూ హైట్ ఎంత 12 ప్లస్ ఇక్కడ మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా కవర్ అయిపోయింది. నెక్స్ట్ టాప్ ఏరియా బాటమ్ ఏరియా తీసుకుంటాం. టాప్ ఏరియా బాటమ్ ఏరియా అంటే సో 2 టైమ్స్ సేమ్ ఉంటుందండి. లెంత్ విడ్తే కదా 8 6 are ఎంత 48. సో దిస్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దట్ క్యూబాయిడ్ అవుతుంది, ఓకేనా. సో మనకి 2 4s are 8, 8 2s are 16. ఇక్కడ 6 వస్తుంది. 2 8s are 16. 6 ఇక్కడ యూనిట్ డిజిట్ 6, ఇక్కడ యూనిట్ డిజిట్ 6. ఈ రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ ఏమవ్వాలి 2 రావాలి. యూనిట్ డిజిట్ 2గా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 432
సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 432 సెంటీమీటర్ స్క్వేర్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 52. The length, breadth, height of a cuboid are in the ratio. Sorry, 53 का question. 3 cubes of sides 6 centimeters, 8 centimeters, 1 centimeters are melted to form a new cube అన్నాడు. సో 3 స్మాల్ క్యూబ్స్ ఉన్నాయండి, అవి 3 కరిగించి ఒక కొత్త క్యూబ్ని ఫామ్ చేస్తున్నాడు, పెద్ద క్యూబ్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద న్యూ క్యూబ్ అంటున్నాడు. 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ మరియు 1 సెంటీమీటర్స్ భుజాలుగా గల 3 ఘనాలను కత్తిరించి కొత్త ఘనాన్ని ఏర్పరచడం జరుగుతుంది. కొత్త ఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు. సో టోటల్గా మనకి ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఎంత వస్తుంది మనకి 6a². ఈ 6a² వాల్యూ కావాలి అంటే మనకి సైడ్ ఆఫ్ ద క్యూబ్ అనేది కావాలి కదా. సైడ్ ఆఫ్ ద క్యూబ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ మూడింటిని మెల్ట్ చేశాడు అంటే ఈ 3కి ఎంత వాల్యూమ్ అయితే ఉంటుందో ఆ టోటల్ వాల్యూమ్ అనేది ఈ మూడింటిని కలిపితే వచ్చే వాల్యూమ్ అనేది సింగిల్ బిగ్ క్యూబ్ వాల్యూమ్ అవుతుంది కదా. సో ఆ బిగ్ క్యూబ్ వాల్యూమ్ అంటే ఏ క్యూబా, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అంటే ఎంత 216 అవుతుంది. 8 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 512. 1 క్యూబ్ అంటే 1. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 729. 729 అంటే 9 క్యూబ్. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. ఏ వాల్యూ 9 వచ్చింది అంటే పెద్ద క్యూబ్ యొక్క సైడ్ 9 వచ్చింది. ఆ క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా 6a². 9² అంటే ఎంత వాల్యూ మనకి 9² అంటే ఎంత 81. సో 81, 6 1s are 6, 6 8s are 48, 486 సెంటీమీటర్ 486 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందండి 6 9 81 9s are 81 అవుతుంది. 6 8s are 48, 486 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 అండి. 54 చూస్తే the radius of the base and height of a right circular cone are in the ratio 5:12. If the volume of the cone is 314 2/7 centimeter cube, then the slant height of the cone will be. మనకి ఏమడుగుతున్నాడు స్లాంట్ హైట్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. వృత్తాకార శంకు యొక్క వ్యాసార్థం మరియు ఎత్తులు 5:12 నిష్పత్తిలో ఉంటే శంకు యొక్క ఘనపరిమాణం 314 2/7 సెంటీమీటర్ క్యూబ్ అయితే శంకు యొక్క వాలు ఎత్తు ఎంత అన్నాడు. ఒక శంకు కనుక తీసుకున్నట్లయితే ఒక కోన్ తీసుకుంటే కోన్ యొక్క మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి కోన్ యొక్క మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడండి. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ బేస్ ఇచ్చాడు అంటే బేస్ యొక్క రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. రేడియస్ యొక్క అంటే బేస్ యొక్క రేడియస్ మనకి రేడియస్ ఇచ్చాడు. కోన్ యొక్క రేడియస్ ఎన్ని పార్ట్స్ అని చెప్తున్నాడు 5 పార్ట్స్ అని చెప్తున్నాడు. హైట్ వచ్చేసరికి 12 పార్ట్స్ అని చెప్తున్నాడు. స్లాంట్ అడుగుతున్నాడు అండి. సో 5 12 ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రిప్లెట్స్ ప్రకారం చూస్తే అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పై దగ్గర ట్రిప్లెట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 5 12 13 అవుతుందా. 13 అనేది హైపోటెనస్ ప్లేస్లోనే కదా ఉండేది. సో మనకి ఈ 13 అనేది ఏమవుతుంది స్లాంట్ హైట్ ఆఫ్ దట్ స్లాంట్ ఏటవాలు ఎత్తు అవుతుందండి. స్లాంట్ హైట్ ఆఫ్ దట్ కోన్ అవుతుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే సెకండ్ ఆప్షన్గా చెప్తాం. సో మరి ఇక్కడ ఈ వాల్యూమ్ ఏంటి అంటే వాల్యూమ్తో కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వాల్యూమ్ అవసరం లేకుండానే మనకి స్లాంట్ హైట్ వస్తుంది కాబట్టి సో వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవాల్సిన అవసరం అనేది లేదండి ఇక్కడ. ఓకే. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 ఏమి ఇచ్చాడో చూద్దాం. From a right circular cylinder of radius 10 centimeters, height 21 centimeters అన్నాడు. ఓకేనా. సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ సేమ్ బేస్ రేడియస్ ఈజ్ రిమూవ్డ్ అన్నాడు. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్ ఈజ్ 4400 సెంటీమీటర్ క్యూబ్ అయితే దెన్ ద హైట్ ఆఫ్ ద రిమూవ్డ్ కోన్ ఈజ్ అన్నాడు. ఓకే. వ్యాసార్థం 10 సెంటీమీటర్స్ మరియు ఎత్తు 21 సెంటీమీటర్గా గల స్తూపం నుండి అదే వ్యాసార్థం గల శంకు తీయబడుతుంది. మిగిలిన భాగం యొక్క ఘనపరిమాణం 4400 సెంటీమీటర్ క్యూబ్ అయితే తొలగించబడిన శంకు యొక్క హైట్ అనేది ఎంత అవుతుంది అంటున్నాడు. సో మనకి వ్యాసార్థం 10 సెంటీమీటర్ అన్నాడు, రేడియస్ ఎంత ఉందంట 10 సెంటీమీటర్ అన్నాడు, ఎత్తేమో 21 సెంటీమీటర్ గల ఒక స్తూపం అన్నాడు. మనకి తెలిసిన విషయం ఏంటంటే ఒక స్తూపాన్ని కనుక తీసుకుంటే ఆ స్తూపం నుంచి మనం ఎన్ని కోన్స్ ఫామ్ చేయగలుగుతామండి 3 కోన్స్ని ఫామ్ చేయగలుగుతాం.
ఒక ఎవ్రీ స్తూపం అంటే ఎవ్రీ సిలిండర్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 3 కోన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇది ఫస్ట్ కోన్, సెకండ్, థర్డ్. ఎవ్రీ సిలిండర్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 3 కోన్స్ వస్తాయి. అయితే ఇందులో వ్యాసార్థం అంటే రేడియస్ ఏమో 10 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు, హైట్ ఏమో 21 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇందులో నుంచి ఇక్కడ బేస్ రేడియస్ 10గా కలిగినటువంటి ఒక కోన్ని, ఈ కోన్ని రిమూవ్ చేసినాడు అని చెప్తున్నాడు. ఈ కోన్ని రిమూవ్ చేసి పక్కకు తీసాడంట. పక్కకు తీస్తే సో బేస్ అనేది సేమ్ ఉందన్నాడా, 10 ఉందన్నాడు. ఓకేనా, బేస్ సేమ్ ఉందన్నాడు. అయితే దీని యొక్క హైట్ ఎంత అన్నాడు. ఇది రిమూవ్ చేయగా మిగతా వాల్యూమ్ ఎంత ఉందన్నాడు అండి, 4400 అన్నాడు. ఈ సిలిండర్లో ఈ కోన్ని రిమూవ్ చేస్తే మిగతా వాల్యూమ్ ఎంత అన్నాడు, 4400 అన్నాడు. అయితే ఈ కోన్ యొక్క హైట్ ఎంత ఉండొచ్చు అన్నాడు. ఇప్పుడే కదా చెప్పింది, ఈ సిలిండర్లోంచి 3 ఈక్వల్ కోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కోన్ హైట్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఆ హైట్లో ఎటువంటి చేంజ్ లేదు. స్టార్టింగ్ హైట్ ఎంత ఇచ్చిండండి, 21 అని ఇచ్చిండా. సో ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, సేమ్ అదే 21 అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 56. A sphere and a hemisphere have the same volume. The ratio of their curved surface areas is అన్నాడు. ఇక్కడ స్పీర్ హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా అంటే కాంబినేషన్ ఏమని తీసుకుంటాం. స్పీర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం 4 కోన్స్ అటాచ్మెంట్ స్పీర్ అవుతుంది. సర్ఫేస్ని టచ్ చేస్తే 4 కోన్స్ సర్ఫేస్లు టచ్ అవుతాయి, అంటే 4 సర్కిల్స్ టచ్ అవుతాయి, 4 πr స్క్వేర్. సో హెమిస్పియర్ అంటే 2 πr స్క్వేర్. ఆ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది మన టార్గెట్. సో 4 πr స్క్వేర్ ఇది స్పీర్ యొక్క సర్ఫేస్ ఏరియా. 2 πr స్క్వేర్ అనేది ఏమవుతుందంటే 2 πrలో మనం స్మాల్ ఆర్ తీసుకుందాం. దీన్ని హెమిస్పియర్ అన్నాడు కదా, ఎందుకనంటే ఇక్కడ స్పీర్ అండ్ హెమిస్పియర్ హ్యావ్ ద సేమ్ వాల్యూమ్ అన్నాడు. సేమ్ వాల్యూమ్ అంటే రేడియస్లో చేంజ్ ఉంటుంది కాబట్టి 2 πr స్క్వేర్ తీసుకుంటున్నా. ఓకేనా. ఈ రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ రేషియోస్ అనేవి ఎలా ఉన్నాయని అడిగాడు. ఇక్కడ ఫస్ట్ స్పీర్ వాల్యూమ్ ఎలా అయితే ఉందో సెకండ్ స్పీర్ వాల్యూమ్ కూడా అంతే ఉందన్నాడా. ఓకేనా. సో స్పీర్ వాల్యూమ్ అంటే మనకి ఏమని తెలుసు, 4/3 πr క్యూబా. 4/3 πr క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు హెమిస్పియర్ అంటే 2/3 πr క్యూబా. ఇక్కడ ఆర్ని స్మాల్ ఆర్గా తీసుకుంటున్నా, 2/3 πr క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ పై క్యాన్సిల్ చేస్తున్నా, 3 క్యాన్సిల్ చేస్తున్నా, 2 1s are 2 2s are. నెక్స్ట్ ఫైనల్గా r/r ఈజ్ ఈక్వల్ టు 2 యువతలకి వెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది. సో 1 క్యూబ్ అంటే 1 అవుతుంది. సో ఇక్కడ క్యూబ్ అయ్యేది అవతలకి వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది. క్యూబ్ రూట్ 1 అంటే 1 వస్తుంది రిజల్ట్. ఇక్కడ ఏమవుతుంది మనకి క్యూబ్ రూట్ 2 వస్తుందండి. ఈ 2 యువతలకి వెళ్తుంది. సో ఆర్ క్యూబ్ అనేది అవతల క్యూబ్ అనేది ఇక్కడ క్యూబ్ అవతలకి వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది. ఓకేనా. సో క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే పై క్యాన్సిల్, 2 1s are 2 2s are. సో 2 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఎంత అండి, ఆర్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 1 అంటాం. సో 2/1గా రాస్తాం 2ని. నెక్స్ట్ స్మాల్ ఆర్ స్క్వేర్ అన్నాడు కదా, క్యూబ్ రూట్ 2ని ఎలా రాయొచ్చు, 2/1/3గా రాస్తాం. 2/1/3. సో హోల్ స్క్వేరా. సో ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వాల్యూ ఎంత, 2/1/3, దానికి హోల్ స్క్వేర్ చేస్తే 2/2/3 అవుతుంది. ఇక్కడ 2/1ని కిందకి తీసుకొస్తే 1/2/3. ఇక్కడ 2/1 అంటే బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ని యాడ్ చేస్తాం. ఆ -1 ఇక్కడ 2/1 కిందకు వస్తే 2/-1, ఆ -1 ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా. 2/2/3 -1 అవుతుంది. సో 3 ఇంటూ 1 -3నా. సో 2 - 3 -1/3. ఈ -1/3 కాస్త పైకి వెళ్తే 2/1/3 అవుతుంది. డినామినేటర్లో ఏం లేకపోతే దాన్ని ఏమని చెప్తామండి. సో ఎప్పుడైనా సరే 1/2 పవర్ మైనస్ ఉన్నప్పుడు ఆ మైనస్ పవర్ అంటే ఈ కంప్లీట్ వాల్యూ న్యూమినేటర్లోకి వెళ్తుందండి. సో 2/1/3 డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఆ రేషియో ఎలా అవుతుందంటే 2/1/3:1 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57. ఏ రెక్టాంగిల్ బేస్డ్ పిరమిడ్ అన్నాడు. లెంత్ విడ్త్ ఆఫ్ ద బేస్ ఈజ్ 18 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఇఫ్ ఇట్స్ హైట్ ఈజ్ 12 సెంటీమీటర్స్ అంట. ఒక దీర్ఘ చతురస్రాకార ఆధారిత పిరమిడ్ దాని ఆధారం యొక్క పొడవు మరియు వెడల్పులు వరుసగా 18 సెంటీమీటర్స్ మరియు 10 సెంటీమీటర్స్ అంట. దాని ఎత్తు వచ్చేసరికి 12 సెంటీమీటర్స్ అంటున్నాడు.
మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అన్నాడు. సో మనం ఒక రెక్టాంగిల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి ఒక పిరమిడ్ని చూస్తే రెక్టాంగిల్ నేను మీకు 3D వ్యూ కనిపించడానికి ఇలా తీసుకుంటున్నా రెక్టాంగిల్ని. సో ఇది హైట్ అండి. సో హైట్ నుంచి ఇలా తీసుకుంటాం. పిరమిడ్ అంటే ఏంటి, ఎపెక్స్ పాయింట్ హైట్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో మనకి ఈ హైట్ అనేది ఎంత ఇచ్చాడు, ఇక్కడ హైట్ 12 అని ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ 12 ఇచ్చాడు. లెంత్ ఏమో 18 ఉంది, విడ్త్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్ ఉంది. ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత 18 ఉంది, విడ్త్ ఏమో 10 ఉంది, హైట్ ఏమో 12 ఉంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే, సో చూడండి ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ కాంబినేషన్లో ఉందా. సో ట్రయాంగిల్ కాంబినేషన్లో ఉందా, సేమ్ ఇదే ఏరియా అవతల ఫామ్ అవుతుందా. సో ఈ ఏరియా ప్లస్ అవతల ఏరియా. సో ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా 10 బేస్, ఇక్కడ 18 బేస్కి ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 10 బేస్కి ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ఏరియా యువతల ఏరియా. సో 2 టైమ్స్ ఇటు ఈ ట్రయాంగిల్ ఏరియా, 2 టైమ్స్ ఈ ట్రయాంగిల్ ఏరియా, దీని ఆపోజిట్ది ప్లస్ కింద బాటంలో మనకి రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, ఆ రెక్టాంగిల్ ఏరియా. సో దాన్ని మనం టోటల్ సర్ఫేస్ ఏరియాగా తీసుకుంటాం. ఆ టోటల్ సర్ఫేస్ ఏరియాని ఇప్పుడు మనం చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హైట్ ఉంది, ఈ హైట్ ఉంది, ఈ స్లాంట్ కదా ఇక్కడ మనకి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇలా స్లాంట్ హైట్ వస్తుందా, ఇది స్లాంట్ హైటా, ఇలా కూడా స్లాంట్ వస్తుందా. ఈ లెంత్ ఉంది, ఈ లెంత్ ఉంది, ఈ స్లాంట్ హైట్ మనకు తెలియదు. ఆ స్లాంట్ హైట్ ఎలా వస్తుంది, ఈ హైటు ఈ స్లాంట్ చూడండి, ఈ లెంత్ ఈ కాంబినేషన్లో తీసుకుంటే ఇదొక ట్రయాంగిలా, ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఫామ్ అవుతుందా. సో ఈ లెంత్ ఎంత వస్తుందండి, ఈ 10లో హాఫే కదా లెంత్ అనేది. ఈ 10లో హాఫేనా 5, 5కి వచ్చేసరికి ఏమో 12 ఉంది. అప్పుడు ఈ సైడ్కి ఏమవ్వాలి 13 అవుతుందా. 5, 12, 13 ఒక ట్రిప్లెట్స్ ఫామ్ అవుతుందా. ఓకేనా. సో ట్రయాంగిల్ చూడండి ఇలా ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇలా ఫామ్ అవుతుందండి మనకి ఇలా. ఇది 12. సో ఇది లెంత్ ఎంత, ఇక్కడ నుంచి హాఫ్గా చూసుకున్నట్లయితే ఇది 5. సో 5, 12 అప్పుడు ఇది 13 అవుతుంది. బేస్ 8కి స్లాంట్ ఎంత వచ్చింది 13 వచ్చింది. బేస్ 8కి స్లాంట్ 13 వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం ఈ బేస్ 10కి స్లాంట్ ఎంత వస్తుందో చూద్దాం. హైట్ 12 ఉంది, ఈ లెంత్ ఎంత వస్తుంది, ఈ 18లో హాఫ్ 9 వస్తుందా. సో ఇలా తీసుకుంటే హైట్ ఏమో 12 వచ్చింది, 18లో హాఫ్ ఏమో 9 వస్తుంది. ఈ స్లాంట్ బేస్ 10కి స్లాంట్ చూడండి 3 3s 3 4s 3 5s 15 స్లాంట్ వచ్చిందా. ఇటు సైడ్ స్లాంట్ వచ్చింది, ఇటు సైడ్ స్లాంట్ హైట్ వచ్చింది. సో మొత్తం మనకి సర్ఫేస్ ఏరియా బాటమ్ ఏరియా వచ్చేస్తుంది కదా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు బాటమ్ రెక్టాంగిల్ అంటే ఇక్కడ లెంత్ ఇంటూ విడ్త్ 18 ఇంటూ 10 ఎంత 180 వస్తుందా. 180 18 ఇంటూ 10 180 ప్లస్ ఇటు సైడ్ ట్రయాంగిల్ షేప్ ఉంది, అవతల సైడ్ ట్రయాంగిల్ షేప్ ఉంది. 2 టైమ్స్ ట్రయాంగిల్ ఏరియా అంటే ఎంత హాఫ్. బేస్ ఎంత అండి ఇక్కడ 18. సో 18 కాంబినేషన్లో వచ్చిన స్లాంట్ ఎంత ఉందండి మనకి 13 ఉంది కదా. సో 13 బేస్ ఏరియా ఇంటూ హైట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్లో ఇదొక ట్రయాంగిల్, దీని ఆపోజిట్ ట్రయాంగిల్, ఇక్కడ కూడా హాఫ్ 2 టైమ్స్ కదండి వచ్చేది మనకి, ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది. సో 2 టైమ్స్ హాఫ్. వాట్ ఈస్ ద బేస్, ఇక్కడ బేస్ ఎంత 10 అవుతుందా. స్లాంట్ ఎంత అవుతుంది దానికి 10 కాంబినేషన్లో 15 అవుతుందా. సో 2 హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో 180. సో ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ 18 ఇంటూ 10 180. 18 3s ఎంత 18 3s ఎంత 54. సో 180 ప్లస్ 54 180 54 అంటే 234 అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత అండి 150 అవుతుందా. 150 180 టోటల్ వాల్యూ యాడ్ చేద్దామా. 200 280 330 అవుతుంది. 330 530 564. ఓవరాల్ వాల్యూ చూసుకుంటే మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 564 అవుతుంది. సో యూనిట్ డిజిట్లు కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి జస్ట్ యూనిట్ డిజిట్లు యాడ్ చేసినా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ 0 ఉందా, ఇక్కడ 4 ఉందా, ఇక్కడ 0 ఉందా. 0 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 0 యూనిట్ డిజిట్ ఏం రావాలి 4 రావాలి. 4 ఉన్న ఆప్షన్ 564. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ పిరమిడ్ ఈజ్ 564. See the next question. Question number 58. The bus fare and a train fare of a place from Kolkata were 20 rupees and 30 rupees అన్నాడు. So next train fare has been increased by 20% and the bus fare has been increased by 10%. The ratio of new train fare to new bus fare అంత. ఓకేనా. సి నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో కోల్కతా నుండి బస్ ఛార్జీలు మరియు రైలు ఛార్జీలు వరుసగా 20 రూపీస్ 30 రూపీస్ అయితే రైలు ఛార్జీలు 20%, బస్సు ఛార్జీలు 10% పెంచారు. కొత్త రైలు ఛార్జీలు మరియు కొత్త బస్సు ఛార్జీల నిష్పత్తి ఎంత ఉంటుంది అన్నాడు.
మనకి ఫస్ట్ బస్ ఫేర్ ట్రైన్ ఫేర్ చూసినట్లయితే బస్ ఫేర్ వచ్చేసరికి 20 రూపీస్ ఉంది, ట్రైన్ ఫేర్ వచ్చేసరికి 30 రూపీస్ ఉందండి. సో ఫస్ట్ ట్రైన్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసిన అని చెప్తున్నాడు, 20%. 30లో 20% అంటే 6 36 అయిందా. ట్రైన్ ఛార్జెస్ అనేవి 30 కాస్త 36 అయింది. బస్సు ఛార్జెస్ ఏమో 20 రూపీస్ ఉన్నాయండి. బస్ ఛార్జెస్ అనేది 10% ఇంక్రీజ్ అయింది అన్నాడా. ఈ 20లో 10% అంటే 2 అవుతుంది. సో 22 రూపీస్ అయింది. ఫైనల్ రేషియో ఎంత అంటే 2 11s are 2 18s are. మనకి ఏ రేషియో ఎటు నుంచి ఎటు అడిగాడండి, ద రేషియో ఆఫ్ న్యూ ట్రైన్ అంటే ఫస్ట్ ట్రైన్ తీసుకోవాలి, నెక్స్ట్ బస్సు తీసుకోవాలి. అంటే 11:8 కాకుండా 18:11 రేషియో అంటే 18:11 ఇస్ ద మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ కూడా ఉంది చూడండి, 8:11. ఫ్లోలో మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోద్దాం, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి లాస్ట్లో ఏమి ఇచ్చాడు, ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ తీసుకోమన్నాడు అనేది క్లియర్గా చూడాలి. ఓకేనా. ఆన్సర్ ఈజ్ 18:11 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి క్వశ్చన్ నెంబర్ 59. 75 grams of sugar solution has 30% sugar in it అన్నాడు. Then the quantity of sugar that should be added to solution to make the quantity of sugar 70% in the solution అన్నాడు. 75 గ్రాముల చక్కెర ద్రావణంలో 30% చక్కెర ఉందంట. 75 గ్రామ్స్లో ఎంత చక్కెర ఉందన్నాడు, 30% చక్కెర ఉందన్నాడు. ద్రావణంలో చక్కెర పరిమాణం 70% ఉండాలి అంటే ద్రావణానికి జోడించాల్సిన చక్కెర యొక్క పరిమాణం ఎంత అన్నాడు. ఇక్కడ 75 గ్రామ్స్ ఉంది, 75 గ్రామ్స్ క్వాంటిటీ ఉంది, అందులో చక్కెర ఎంత పర్సంటేజ్ ఉంది, కేవలం 30% ఉంది. అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ 30% చక్కెర ఉండాలంటే 30% చక్కెర ఉండాలంటే కనీసం 75 గ్రామ్స్ ఉండాలి కదా క్వాంటిటీ. అలాంటిది 30% కాస్త 70%కి ఇంప్రూవ్ అవ్వాలా అంటే ఎంత పెరగాలి, 40% పెరగాలి. 30కి 40 కలిపితే 70 అంటే 40% పెరగాలి. 30% ఉండాలంటే క్వాంటిటీ 75 అయితే 40% ఉండాలంటే ఎంత ఉండాలి. 0 కన్సిడర్ చేయొద్దండి, 325s are 0 కన్సిడర్ చేయొద్దు, 425s are 100 గ్రామ్స్ ఉండాలి. కనీసం 100 గ్రామ్స్ ఉంటే అది 70%కి వెళ్ళగలుగుతుంది. ఓకేనా. మన ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. See the next question. The price of an article is first decreased by 20, then increased by 30%. If the resulting price is 416 rupees అయితే then the original price of the article is అన్నాడు. ఒక వస్తువు ధర మొదట 20% తగ్గింది మరియు తర్వాత 30% పెరిగింది అన్నాడు. ఫలిత ధర 416 రూపీస్ అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అంటున్నాడు. ఇక్కడ 100% ఉన్న ప్రైస్ కాస్త ఫస్ట్ ఎంత తగ్గింది, 20% తగ్గింది అన్నాడు. 100లో 20 రెడ్యూస్ అయితే ఎంత వస్తుంది వాల్యూ, 80 వస్తుందా. ఈ 80 నుంచి నెక్స్ట్ 30% పెరిగింది అన్నాడా. సో 10% 8, 3 8s are 24, 24 మీన్స్ 104 అవుతుందండి. సో ఫైనల్ ప్రైస్ ఎంత, 104. ఈ ఫైనల్ ప్రైస్నే మనకి ఏమని చెప్తున్నాడు, 416 రూపీస్ అన్నాడు, 1416 రూపీస్ అన్నాడు. ఎన్ని టైమ్స్ పోతుంది, 100 4s are 400, 4 4s are 16. అయితే మనకి అసలు ధర ఎంత అన్నాడు. అసలు ధర అంటే 100%. ఇక్కడ 4 టైమ్స్ పోతే ఇది 4 టైమ్స్ అంటే ఏమని చెప్పొచ్చు అండి, మనం 400 అని చెప్తామా. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే 400 అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 61. In an assembly election, a candidate got 55% of total valid votes అన్నాడు. 2% of total votes were declared invalid అన్నాడు. Total number of voters is 1,04,000 అన్నాడు. Then the number of valid votes polled in the favor of the candidates అన్నాడు. ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే ఎవరైతే గెలుపొందారో అతనికి వచ్చినటువంటి ఓట్స్ అనేది ఎగ్జాక్ట్ కౌంట్ ఎంత అని అడిగాడు. అసెంబ్లీ ఎన్నికలలో ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 55% పొందిండంట. సో మొత్తం ఓట్లలో 2% ఇన్వాలిడ్గా గుర్తించబడింది. అంటే వ్యాలిడ్ ఎంత, 98%. 100% మంది ఓటు వేశారు, 2% వ్యాలిడ్లోకి రాలేదు, అంటే 98% వ్యాలిడ్లోకి వచ్చిందని అర్థం. మొత్తం ఓటర్ల సంఖ్య 1,04,000 అయితే అభ్యర్థికి అనుకూలంగా పోలైన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఎంత. సో అభ్యర్థికి వచ్చిన పర్సంటేజ్ ఎంత అండి, 55%. అంటే వ్యాలిడ్ 98% ఉన్నాయి కదా, ఆ 98%లో 55% వచ్చింది. ఈ 55లో మనకి 11 మల్టిపుల్ ఉందా, 11 5s are 55గా రాస్తామా. సో ఆ లెక్కను చూస్తే
ఫస్ట్ ఆప్షన్ అనేది 11 మల్టిపుల్ కింద రాదు, సెకండ్ ఆప్షన్ 11 మల్టిపుల్ కింద అంటే థర్డ్ ఆప్షన్ 11 మల్టిపుల్ కింద రాదు. అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి అంటే ఖచ్చితంగా 11తో మల్టిపుల్ అయ్యే ఆప్షన్ అని రావాలి. సో మనకి బి 11తో మల్టిపుల్ అవుతుంది, సో డి 11తో మల్టిపుల్ అవుతుంది. సో మనం ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. లక్కీగా 11 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, సో మన ఆన్సర్ అనేది డైరెక్ట్గా ఆ ఆప్షన్కే వెళ్ళిపోతాం. సో కానీ ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ మల్టిపుల్ అవుతున్నాయి, ఈ రెండు అవ్వట్లేదు, అవేంటో చూద్దాం. అంటే ఖచ్చితంగా మనకి ప్రొసీజర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్ ఓట్స్ ఎన్నండి, 1,04,000 అనేది టోటల్ ఓట్సా, 1,04,000 అనేది టోటల్ పోలైన ఓట్లు అంటే మొత్తం ఓట్లు అండి. అందులో 2% ఇన్వాలిడ్ అన్నాడా, అంటే 98% అనేది వ్యాలిడా. 98% ఎలా రాయొచ్చు, 98/100 అని తీసుకుంటామా. ఈ వ్యాలిడ్ ఓట్లలో గెలుపొందిన అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి, 55% వచ్చిందా, అంటే 55/100గా తీసుకుంటామా దాన్ని, 55/100 అవుతుంది. 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 5 2s are 5 11s are అవుతుంది. సో 2 కూడా క్యాన్సిల్ ఎన్ని టైమ్స్ పోతుందండి, 2 5s are 2 2s are. సో ఓవరాల్గా చూసుకుంటే 52 98 11 ఈ 3 వాల్యూస్ని మల్టిపుల్ చేస్తే గెలుపొందిన అభ్యర్థికి ఓట్లు వస్తాయి. ఈ మల్టిపుల్లో ఎక్కడా కూడా మనకి జీరోస్ రావట్లా. సో 0 రావట్లేదు అంటే మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 6 అని చెప్పొచ్చు. ఇంకోటి ఇక్కడ 2 8s are 16, 6 into 1 6, యూనిట్ డిజిట్ 6 కూడా వస్తుంది. సో యూనిట్ డిజిట్ ఆ రెండు ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 6 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే డీగా తీసుకుంటాం. 0 రావట్లేదు, దట్టు యూనిట్ డిజిట్ 6, ఇక్కడ యూనిట్ డిజిట్ 6 లేదు. సో మన ఆన్సర్ ఏంటండి డి. గెలుపొందిన అభ్యర్థికి 56,056 ఓట్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. The price of an item was increased by 10%. This reduced the monthly total sales by 20%. The overall effect on the value of monthly sales అన్నాడు. ఒక వస్తువు ధర 10% పెరిగిందంట. ఒక వస్తువు యొక్క ధర ఎంత పెరిగింది, 10% పెరిగింది అన్నాడు. ఇది నెలవారీ మొత్తం అమ్మకాలను 20% తగ్గిస్తుంది. నెలవారీ అమ్మకాల విలువను మొత్తం ఎంత ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ అడిగాడు. ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. 100 కాస్త 10% ఇంక్రీజ్ అయితే అది 110 అవుతుంది కదా. సో ఇది నెలవారీ మొత్తం అమ్మకాలను 20% రెడ్యూస్ చేస్తుందా. సో 20% అంటే ఈ 11లో 20% తగ్గితే 22 తగ్గినట్ట. సో 10% 11, 20% 22. సో 22 అంటే 10 పోతుంది, నెక్స్ట్ అగైన్ 12 పోతే 88 అవుతుందా. సో 88 అవుతుందండి. ఒక 10 పోయింది, ఇంకా 100 మిగిలింది. 100లో అగైన్ ఇంకో 12 పోతే 88. ఓవరాల్గా చూసుకుంటే ఎంత పర్సంటేజ్ తగ్గుతుందండి. సో ఒకసారి మళ్ళీ చూద్దామండి క్వశ్చన్ క్లియర్గా. 100 కాస్త 10% పెరిగితే 110 అయింది. సో 110 నుంచి 20% తగ్గుతుందంటే 88 అయింది. 100తో కంపేర్ చేస్తే 12% ఓవరాల్గా తగ్గిందని చెప్పొచ్చా మనం. 12% మీన్స్ ఇంక్రీజ్ అని ఉంది, ఇక్కడ డిక్రీజ్ అని ఉంది. ఓవరాల్గా 12% తగ్గుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే డి అండి. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ద వాల్యూ ఆఫ్ ఏ మెషిన్ డెప్రిసియేట్స్ అంటే తగ్గుతుంది 5% by 5% ఎవ్రీ ఇయర్ అన్నాడు. ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఈస్ 2 lakhs, ఇట్స్ వాల్యూ ఆఫ్టర్ 2 years విల్ బి. ఓకే, ఎవ్రీ ఇయర్ 5% తగ్గుతుందంట. ప్రజెంట్ వాల్యూ ఏమో 2 lakhs అని చెప్తున్నాడు. 2 years తర్వాత ఎంత వాల్యూ అవుతుంది అంటే రెడ్యూస్ అయిన ప్రైస్ 2 years తర్వాత ఎంత అంటున్నాడు. యంత్రం విలువ ప్రతి సంవత్సరం 5% తగ్గుతుంది, దాని ప్రస్తుత విలువ ఇచ్చాడు. 2 years తర్వాత ఎంత. 5%ని ఎలా చెప్పొచ్చు అండి మనం. 5% అంటే ఫ్రాక్షన్ తీసుకుంటే 1/20 అని చెప్పొచ్చు. 5%ని ఫ్రాక్షన్ 1/20గా రాస్తామా. 20 కాస్త 19 అవుతుందా చెప్పండి. 20 కాస్త 19 అవుతుంది. 2 years అంటే 20 square 400, 19 square అంటే 361 అవుతుంది. సో మనకి ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు. ప్రజెంట్ ఎంత 2 lakhs అని చెప్తున్నాడు. ఆఫ్టర్ 3 years, సో మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత అండి 2 years తర్వాత, ఆఫ్టర్ 2 years దాని వాల్యూ ఎంత అన్నాడు. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 times. 4 5s are 20, 2 zeros సరిపోతుంది, ఒక 2 zeros ఎక్స్ట్రా. ఇది కూడా 5 times తీసుకుంటే స్టార్టింగ్లో 2 zeros ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా. సో మనకి సి ఆప్షన్ రిమూవ్ చేస్తాం, ఇక్కడ ఈ వాల్యూ కూడా రిమూవ్ చేస్తాం. చూద్దామండి. 5 1s are 5, 5 6s are 13,
5 3 15 ప్లస్ 3 ఎంత 18 1,80,500 అనేది 2 years తర్వాత ప్రైస్ అవుతుంది. ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ 1,80,500 is the correct answer. ఓకేనా. See the next question. Question number 64. A, B and C are partners of a company. During a particular year, A received 1/3 of the profit, B received 1/4 of the profit, and C received the remaining profit అన్నాడు. సో రిమైనింగ్ ప్రాఫిట్ దట్ ఈస్ Cకి వచ్చిన ప్రాఫిట్ ఎంత 5,000 అన్నాడు. హౌ మచ్ డిడ్ ఏ రిసీవ్, అయితే ఏకి వచ్చిన వాటా ఎంత. ఏ, బి మరియు సి కంపెనీలో భాగస్వాములు అన్నాడు. ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఏ లాభంలో 1/3 పొందిందంట, బి లాభంలో 4/4 పొందింది, మరియు సి మిగిలిన లాభం 5,000 పొందింది. అయినా ఏ లాభం ఎంత, ఏకి వచ్చిన ప్రాఫిట్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ, బి, సి ఎలా లాభం వచ్చిందో చూద్దాం. ఇక్కడ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ ఏ రిసీవ్డ్ 1/3 అన్నాడు. ఏ అనే క్యాండిడేట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1/3 ప్రాఫిట్ వచ్చిందా. బి అనే క్యాండిడేట్కి 1/4 ప్రాఫిట్ వచ్చిందా. సో 1/3 1/4 కనుక మనం ఎల్సిఎం తీసుకుంటే వచ్చే వాల్యూ ఎంత. సో 3 4 డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకుంటే 3 4 12 అవుతుంది. సో 12ని 1/3 అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి, 4 టైమ్స్. 4 అనేది 12ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. అంటే ఏకి వచ్చిన వాటానేమో 4 పార్ట్స్ అవుతుంది, బీకి వచ్చిన వాటానేమో 3 పార్ట్స్ అవుతుంది. టోటల్ 12లో ఏబికి 7 పార్ట్స్ పోతే రిమైనింగ్ 5 పార్ట్స్ ఎవరికి వస్తున్నట్టు అండి, సికి వస్తున్నట్టేనా. 4 + 3 7, 5 పార్ట్స్ సికి వస్తున్నట్టు. ఆ సికి వచ్చిన వాటా ఇది ఇన్వెస్ట్మెంటా, ఇది ఇన్వెస్ట్మెంట్ అన్నా ప్రాఫిట్ అన్నా బోత్ ఆర్ సేమ్ కదా. సికి వచ్చిన ప్రాఫిట్ 5 పార్ట్స్ 5,000 అన్నాడు. అప్పుడు ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 4,000 అవుతుందండి. సో 5 పార్ట్స్ 5,000 అయితే 4 పార్ట్స్ ఎంత 4,000. సో ఆన్సర్ ఈస్ బి. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. An item costing 840 rupees was sold by a shopkeeper at a gain of 10% and it was again sold by the new buyer at a loss of 5%. Then final selling price of the item is 840 రూపీస్ ఖరీదు చేసే ఒక వస్తువుని ఒక దుకాణదారుడు 10% లాభంతో విక్రయించాడు మరియు దానిని మళ్ళీ కొత్త కొనుగోలుదారుడు 5% నష్టానికి విక్రయించాడు. ఆ వస్తువు యొక్క చివరి అమ్మకపు ధర ఎంత అన్నాడు. ఫస్ట్ ప్రైస్ ఎంత ఉందండి, 840 ఉందా. ఫస్ట్ ప్రైస్ ఎంత, ఒరిజినల్ ప్రైస్ 840 ఉంది. ఆల్రెడీ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. ఒరిజినల్ ధర ఏమో 840 ఉంది. ఒక ఫస్ట్ దుకాణదారుడు ఎంత ప్రాఫిట్కి అమ్మాడు, 10% ప్రాఫిట్ కదా అమ్మింది. ఈ 840లో 10% ఎంత 84. 84 దీనికి యాడ్ చేస్తే 924 అవుతుందా. సో 840ని 10% ప్రాఫిట్ అంటే 924కి అమ్మొచ్చు. ఈ 924కి కొనుక్కున్న వ్యక్తి ఏం చేసిండంట, ఈసారి 5% లాస్కి అమ్ముకున్నాడు. ఇందులో 10% ఎంత 92.4. ఇందులో 10% 92.4, 5% అంటే అందులో హాఫ్ అవుతుందా. సో 92.4లో హాఫ్ ఎంత అవుతుందంటే సో 46.2 అవుతుందా. 46.2 అవుతుందండి. 2 4 2 6 2 2 ఈ 46.2 రిమూవ్ చేస్తే లాస్ట్లో 0.80 వస్తుందా. సో ఇక్కడ మనకి అంటే ఈ వాల్యూలోంచి -46.20 రిమూవ్ చేస్తే 4లో 20 పోతే సో మనకి 0.80 లాస్ట్ 2 డిజిట్స్ వస్తుందా. ఇచ్చిన ఆప్షన్స్లో లాస్ట్ 2 డిజిట్స్ 80 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో ఈ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. అంటే సెకండ్ క్యాండిడేట్ 5% లాస్ట్ కమ్మిన వాల్యూ ఎంత అంటే 877.80 రూపీస్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఏ పబ్లిషర్ ప్రింటెడ్ 2000 కాపీస్ ఆఫ్ ఏ బుక్ అన్నాడు ఎట్ ద కాస్ట్ ఆఫ్ 70,000. హీ డిస్ట్రిబ్యూటెడ్ 400 కాపీస్ ఫ్రీ యాజ్ స్పెసిమెన్ కాపీస్ అన్నాడు. హీ గేవ్ 30% డిస్కౌంట్ ఆన్ ప్రింటెడ్ ప్రైస్ అంట అండ్ ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ ఈ 75 రూపీస్ అన్నాడు. వాట్ ఈస్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంట. ఒక ప్రచురణకర్త ఒక పుస్తకం యొక్క 2000 కాపీలను 70,000 ప్రైస్కి ముద్రించాడంట. అతడు 400 అతను ఎన్ని కాపీస్ అండి 400 కాపీలను నమూనా కాపీలుగా ఉచితంగా పంపిణీ చేశాడు. పబ్లిసిటీ కోసం ఒక 400ని ఉచితంగా పంపిణీ చేశాడంట. అతను ముద్రించిన ధరపై 30% తగ్గించి ఇచ్చాడు మరియు ప్రతి పుస్తకం యొక్క ముద్రిత ధర 75 రూపీస్ అయితే అతని లాభం లేదా నష్ట శాతం ఎంత వస్తుంది అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత తెలుస్తుందండి.
ఈ 2000 కాపీస్ని ప్రింట్ చేయడానికి అయిన ప్రైస్ ఎంత? 70,000. 2000 కాపీస్ని ప్రింట్ చేయడానికి 70,000 ఖర్చు అయింది. సో అతనికి అయిన సెల్లింగ్ ఎంత అంటే సో అతను ఇక్కడ ఒక 400 కాపీస్ని మనకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. 2000 ప్రింట్ చేశాడు, 400 ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే కేవలం ఎన్ని అమ్ముతున్నాడు? 2000లో 400 పోతే రిమైనింగ్ 1600 కాపీస్ని మాత్రమే అతను సేల్ చేయగలుగుతాడు. ఆ 1600 కాపీస్ని సేల్ చేసేటప్పుడు ప్రింటెడ్ ప్రైస్ అంటే ధరని నిర్ణయిస్తున్నాడండి. ఎంతగా నిర్ణయిస్తున్నాడు ధరని? 75గా. ప్రింటెడ్ ప్రైస్ అన్నా మార్కింగ్ ప్రైస్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఒక్కో బుక్ని 75 రూపీస్గా మార్క్ చేశాడు. మార్క్ చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాడు? 30% డిస్కౌంట్ ఆన్ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ 75 రూపీస్ అన్నాడు. ఇందులో 30% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేస్తున్నాడు. 30% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేస్తే ఇక్కడ సెల్లింగ్ వాల్యూ వస్తుంది. 75లో 10% ఎంత? 7.5. 30% అంటే ఎంత? 22.5. సో 22.5 పోతే మిగిలిన వాల్యూ ఎంత? 52.5 అవుతుంది. ఈచ్ బుక్ సెల్లింగ్ 52.5. అలాగే ఎన్ని బుక్స్ సేల్ చేస్తున్నాడు? 1600 బుక్స్ని సేల్ చేస్తున్నాడు. సో 1600 బుక్స్ని సేల్ చేస్తున్నాడు. 1600 ఇంటూ 52.5 సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 84,000 వాల్యూ వస్తుందండి. కొన్నదేమో 70,000 అంటే ఖర్చు పెట్టింది అంటే ప్రైస్ ఏమో ఖర్చు అయిన ప్రైస్ ఏమో 70,000 అండి. అతనికి కాస్ట్ ఏమో 70,000, సెల్లింగ్ ఏమో 84,000. ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇక్కడ మనకి 3 zeros కామన్ ఉన్నాయి. 70 కాస్త 84 అయింది అంటే 14 ఇంక్రీజ్ అయింది. 14 అనేది 70లో ఒక భాగమే కదా. 70లో 10% 70లో 10% 7, అగైన్ 10% 14. అంటే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్కి అమ్ముకున్నాడు అంటే 20% ప్రాఫిట్కి అమ్ముకోవడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 67. Mohan purchased a bag with 20% discount on the labeled price. He sold it at 40% profit on the price he bought అన్నాడు. The percentage of profit on the labeled price is అన్నాడు. ఓకే, తెలుగులో చూడండి. ఇక్కడ మోహన్ లేబుల్ ధరపై 20%, లేబుల్ అంటే ఏంటి? మార్కింగ్ ధర, నిర్ణయించిన ధరపై 20% తగ్గింపుతో బ్యాగ్ను కొనుగోలు చేసిందంట. అంటే 100 మార్కింగ్ అనుకుంటే 20% రెడ్యూస్ అయితే 80% మోహన్కి పడిన కాస్ట్ అండి. అతను కొనుగోలు చేసిన ధర అంటే 80లో 40% లాభంతో విక్రయించిందంట. 40% లాభం. ఇక్కడ 80లో 40% అంటే ఎంత వస్తుందండి వాల్యూ? 80లో 40, 10% 8 4s are 32, 112 రూపీస్కి అమ్ముతున్నాడు. అయినా లేబుల్ అండి, లేబుల్ మీన్స్ మార్కింగ్. లేబుల్ ధరపై వచ్చిన లాభ శాతం ఎంత అంటున్నాడు. సో లేబుల్ అనేది తెలియదు కాబట్టి దాన్ని 100%గా తీసుకుంటే 100కి 112 వచ్చింది. అంటే 100 మీద ఎంత ఎక్స్ట్రా వచ్చింది? కేవలం 12%. 100 మీద ఎంత ఎక్స్ట్రా వచ్చిందండి? 12% ఎక్స్ట్రా వచ్చింది. సో ప్రాఫిట్ ఎంత అంటే ఎంత ఎక్స్ట్రా లేబుల్ మీద అంటే 12%గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. Nikita bought 30 kg of wheat at the rate of 9.5 per kg అన్నాడు. 40 kg of wheat at the rate of 8.50 per kg. She mixed them. She sold the mixture at the rate of 8.90 per kg. Her total profit or loss in the transaction. మొత్తం ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ లేదా లాస్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. నిఖిత కిలో ధర 9.5 రూపీస్ చొప్పున 30 కిలోల గోధుమలు 8.50 చొప్పున 40 కిలోల గోధుమలు కొనుగోలు చేసి వాటిని కలిపిందంట. ఈ మిశ్రమాన్ని కిలో 8.90 చొప్పున విక్రయించడం జరిగితే లావాదేవీలో ఆమె మొత్తం లాభం లేదా నష్టం అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ జరుగుతుంది. సో 30 kgs ఒక రకం కొన్నది, 40 kgs ఇంకో రకం కొనిందండి. ఒక రకం 30 kgs, ఒక రకం 40 kgs. ఈ రెండు మిక్స్ చేస్తే టోటల్ సెల్లింగ్ వెయిట్ ఎంత అవుతుంది? 70 kgsని సేల్ చేయడం జరుగుతుంది. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 30 kgs పర్ కేజీ 9.50 రూపీస్ కొంది, 40 kgs పర్ కేజీ 8.50 రూపీస్ కొన్నది. సో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ 40 kgs పర్ కేజీ 8.50 లెక్కన కొన్నది అనుకుంటున్నా. ఓకే, ఆల్రెడీ ఇచ్చినాడు. ఇక్కడ కూడా నేను ఈ 30 kgs కూడా పర్ కేజీ 8.50 కొంటే
రూపీ ఎక్స్ట్రా మిగిలిపోతుంది. ఈ 30 కేజెస్ను కూడా పర్ కేజీ 8.50 అంటే 8.5 రూపీస్కి కొంటే 1 రూపీ మిగిలిపోతుంది. అలా 1 రూపీ ఎన్ని కేజెస్కి మిగులుతుంది? 30 కేజెస్కి మిగులుతుంది. ఆ 30 రూపీస్ని నేను ఇక్కడ రాస్తున్నా. ఆ 30 రూపీస్ కాస్ట్గా రాస్తున్నా. ఇప్పుడు సేల్ చేసేటప్పుడు నేను ఎన్ని కిలోలను సేల్ చేయాలి? 70 కేజెస్ని సేల్ చేయాలి. 70 కేజెస్ని సేల్ చేయాలి. ఇక్కడ కూడా నేను 8.50 కొన్నా, 8.50 కొన్నా, సేల్ చేసేటప్పుడు కూడా 8.50కే సేల్ చేసిన. అంటే ఎక్స్ట్రా ఎంత మిగిలిపోయింది? 8.9లో నుంచి 8.5 పోతే 0.4 మిగిలింది. ఆ 70 కేజెస్కి 0.4 మిగిలింది. 7 4 28. అంటే కాస్ట్ 30 అయితే సెల్లింగ్ 28. ఓవరాల్గా చూసుకుంటే నాకు ఎంత లాస్ వచ్చిందంటే ఓవరాల్గా చూసుకుంటే నాకు ఎంత లాస్ వచ్చిందండి? 2 రూపీస్ లాస్ వచ్చింది. నేను ఎంత నష్టపోయినా? నా కాస్ట్తో కంపేర్ చేస్తే సెల్లింగ్ వాల్యూలో ఎంత నష్టపోయినా అంటే 2 రూపీస్ నష్టపోయినా. సో ఆన్సర్ ఈస్ 2 రూపీస్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 69. The price of a jewel passing through 3 hands rises on the whole by 65% if the first and the second sellers earned 20%, 25% profits respectively. The profit earned by the third seller is అన్నాడు. ఒక ఆభరణం ధర 3 చేతుల గుండా మారుతుందన్నాడు. మొత్తం మీద 60% పెరిగింది. అంటే థర్డ్ క్యాండిడేట్ దగ్గర 60% పెరిగిందని చెప్తున్నాడు. ఓకేనా? అయితే మొదటి మరియు రెండవ అమ్మకందారులు వరుసగా 20%, 25% లాభాలను పొందినట్లయితే మూడవ విక్రేత సంపాదించిన లాభం ఎంత అనేది మన ప్రశ్న. ఇక్కడ ఫస్ట్ మనకి ఎంత పెరిగిందంటే 20% ఇంక్రీజ్ అయిందా? 100లో 20% ఇంక్రీజ్ అయితే 120 అని చెప్తాం. నెక్స్ట్ 25% పెరిగిందా? 25% అంటే 1/4 ఆఫ్ ఫ్రాక్షన్. 120లో 1/4 అంటే 30. 120కి 30 యాడ్ చేస్తే 150. ఫైనల్గా 165 కదా. ఫైనల్గా ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో? మనకి 65% పెరిగిందన్నాడు. సో అంటే 100కి 65 యాడ్ చేస్తే 165. ఇక్కడ చూస్తే లాస్ట్ ఇక్కడ మూడవ విక్రేత సంపాదించిన లాభం ఎంత? మూడో క్యాండిడేట్ 150 కొన్నాడు, 165కి అమ్మాడు. ఎంత పెరిగిందండి? 150, 165 అంటే 15 పెరిగింది. ఈ 15 అనేది 150లో ఎంత పర్సెంటేజ్ అని చెప్పొచ్చు అండి? 10%గా చెప్తాం. సో లాస్ట్ క్యాండిడేట్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 10% ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 70. క్వశ్చన్ నెంబర్ 70. A person sold a TV for 9,400 and lost a particular amount అన్నాడు. When he sold another TV of the same type at 10,600, his gain was double the former loss అన్నాడు. ఓకే, what was the cost price of the each TV అన్నాడు. ఒక వ్యక్తి టీవీని 9,400కి అమ్మాడు. అలా అమ్మడం వలన కొంత నిర్దిష్టమైన మొత్తాన్ని కోల్పోయాడు, అంటే కొంత నష్టం వచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ అదే తరహాలో మరో టీవీని 10,600కి విక్రయిస్తే అతనికి లాభం మునుపటి కంటే 2 రెట్టింపు వచ్చిందంట. అయినా ఒక్కో టీవీని కొన్న ధర ఎంత అన్నాడు. సో టీవీ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇలాంటిది ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఒక వాల్యూని సేల్ చేస్తున్నాడు, లాస్ వచ్చింది. మరొక వాల్యూని అంటే ఫస్ట్ ఒక వాల్యూకి సేల్ చేస్తే లాస్ వచ్చింది, మరో వాల్యూకి సేల్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ వచ్చిన లాస్కి అంటే ఇక్కడ వచ్చిన సెకండ్ టైం వచ్చిన ప్రాఫిట్ ఉంది కదా, ఫస్ట్ వచ్చిన లాస్కి ఈక్వల్ అంటే అక్కడ 1 పార్ట్ లాస్ వస్తే ఇక్కడ 1 పార్ట్ ప్రాఫిట్ వచ్చినట్టు. సో అప్పుడు ఏం చేస్తామంటే, సో మనకి ఈ రెండింటి యొక్క నేను ఏం చెప్తున్నా, ఒక కండిషన్ గురించి చెప్తున్నా. ఫస్ట్ వచ్చిన లాస్కి సెకండ్ వచ్చిన ప్రాఫిట్ సేమ్ అన్నప్పుడు, సో సెకండ్ వాల్యూని ఇంటూ 1 చేసి ఈ రెండు వాల్యూస్ని సమ్ చేసి బై 2 చేస్తే మనకి ఎగ్జాక్ట్గా కాస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ వచ్చిన లాస్కి 2 రెట్ల ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఫస్ట్ వచ్చిన లాస్కి 2 రెట్ల ప్రాఫిట్. ఇక్కడ ఏమన్నాడండి, అదే తరహాలో మరో టీవీని సేల్ చేస్తే విక్రయించినప్పుడు అతని లాభం మునుపటి నష్టం కంటే రెట్టింపు అంట. రెట్టింపు అంటే 2 రెట్లు అన్నాడా? 2 రెట్లు అంటే సో లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 2తో మల్టిపుల్ చేయి, 2 టైమ్స్ తీసుకో. సో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ బై ఇక్కడ 2:1 ఇక్కడ 1 రేషియోలో ఉంది కదా, 2:1 అంటే 3 పార్ట్స్ డివైడ్ చేయి, బై 3 తోటి డివైడ్ చేయి. సో 2 టైమ్స్ అంటే 2 9s are 1800, 2 4s are 800, 2 9s are 18,800 ప్లస్ ఈ వాల్యూ ఎంత 10,600 అవుతుంది. సో ఇక్కడ 2 పార్ట్స్ అన్నాడు, ఇక్కడ 1 పార్ట్, 2 + 1 ఎంత 3 పార్ట్స్. సో టోటల్ 3తో డివైడ్ చేస్తున్నాం.
18,800 10,600 మొత్తం యాడ్ చేస్తే 18,000 ప్లస్ 10 28,000 29,400 అవుతుంది. 29,400 ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 9s are 27, 3 8s are 24. సో ఓవరాల్ వాల్యూ 9,800 అవుతుంది. ఆ వచ్చే రిజల్టే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. 9,800 అనేది కాస్ట్ అవుతుంది. లేదా ఒక్కొక్కసారి వచ్చిన లాస్ అనేది ఈ వాల్యూ కమితే ఎంత లాస్ అయితే వచ్చిందో ఈ వాల్యూ కమితే అంతే ప్రాఫిట్. అంటే ఇక్కడ 1 పార్ట్ లాస్ అయితే 1 పార్ట్ ప్రాఫిట్, ఇక్కడ ఇంటూ 1 ఇక్కడ. సో అప్పుడు లాస్ని ఇంటూ 1 చేస్తాం, 1 + 1/2. ఇక్కడ 3 టైమ్స్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ టైం లాస్ వచ్చింది, సెకండ్ టైం ప్రాఫిట్ వచ్చింది, ఫస్ట్ లాస్కి 3 టైమ్స్ ప్రాఫిట్ అంటే ఈ వాల్యూని ఇంటూ 3 చేసి 3 + 1/4తో మనం డివైడ్ చేస్తాం. సో మనకు వచ్చే రిజల్ట్ ఏమైతే ఉంటుందో సో అదే ఎగ్జాక్ట్ కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ద ప్రెజెంట్ వర్త్ ఆఫ్ ఏ బిల్ డ్యూ 7 months hence is 1,200 rupees అన్నాడు. ఇఫ్ ద బిల్ వర్ డ్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2.5 years ఇట్స్ ప్రెజెంట్ వర్త్ వుడ్ బి 1,016 rupees అన్నాడు. ద రేట్ పర్సంటేజ్ పర్ యానం అన్నాడు. సో రేట్ పర్సంటేజ్ ఎంతో మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. బిల్లు ప్రస్తుత విలువ 1,200గా గల దానిని 7 నెలల తర్వాత చెల్లించే మొత్తం, ప్రస్తుత విలువ 1,016గా గల దానిని 2.5 years తర్వాత చెల్లించే మొత్తానికి సమానం అన్నాడు. అయినా బకాయి రేటు శాతం ఎంత అన్నాడు. ఇక్కడ బకాయి రేటు శాతం ఎంత? సో ఇన్ఫర్మేషన్ కొంచెం జాగ్రత్తగా చదివితే మనకి స్టేట్మెంట్ అర్థమవుతుందండి. ప్రజెంట్ బిల్ ఎంత ఉంది? 1,200 rupees ఉంది. ప్రజెంట్ బిల్ ఎంత? 1,200 rupees. ఈ 1,200 rupeesని 7 months తర్వాత కడుతున్నాం. ఈ మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 12 చేయండి, ఇయర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో టైం పీరియడ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ అవుతుందా? కొన్ని నెలలు గడిచేటప్పటికి ప్రిన్సిపల్కి ఆ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ ప్రస్తుత విలువ 1,016 rupees ఉంది. 2.5 yearsకి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడుతున్నాము. సో ఈ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఇక్కడ ఒక అమౌంట్ వస్తుంది. ఫస్ట్ అమౌంట్ సెకండ్ అమౌంట్ సో మొత్తానికి ఇక్కడ సమానం అని చెప్తున్నాడా? ఫస్ట్ అమౌంట్ సెకండ్ అమౌంట్ సమానం అన్నాడు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సో అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అవుతుందా? ప్రిన్సిపల్కి మనం ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి? అమౌంటే కదా. సో 1,200 ప్రిన్సిపల్ అండి. సో 1,200 ప్రిన్సిపల్కి 1,200 మీద ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్ ఎంత? 7/12 month. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి మనకి. సో PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కేసులో ప్రిన్సిపల్ ఎంత? 1,016 rupees ప్లస్ ఈ 1,016 rupees టైం పీరియడ్ ఎంత? 5/2 years. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో బై 100. ఇక్కడ మనం వాల్యూ రెండు వేరుగా వస్తాయి. ఇక్కడ తీసుకుంటే PTR/100 ప్రిన్సిపల్ ప్లస్ PTR/100 ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెకండ్ కేసు అమౌంట్ అనేది ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. 12 క్యాన్సిల్ అవుతుంది. 7 into R మిగిలిందా? సో ఇక్కడ వాల్యూ ఏంటండి? 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 5s are 2 50s are 100 2 8s are 5 1s are 5 20s are సో 2 10s are ఇంకా వాల్యూ 20 అనేది అలా ఉంది మనకి. ఇక్కడ వాల్యూ ఎంతలో పోతుందండి? 5 1s are 5 20s are కదా. 20 వరకు అలా ఉంచండి, దాన్ని 20 వరకు ఇలా ఉంచండి, 20 వరకు. సో ఇక్కడ చూస్తే 2 అనేది 500 times పోతుంది. ఈ 5 కూడా ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది? 20 times మల్టిపుల్ అవుతుంది. ఈ 20 కూడా మనకి కొంచెం క్యాన్సిల్ చేసుకుందామా? 2 10s are 2 2s are 4 2 5s are 2 2s are 2 5s are అంటే 254 times పోతుంది. డినామినేటర్లో 10 మిగిలింది. మనకు కావాల్సింది ఏంటి? ఆర్ వాల్యూవేనా? సో ఈ వాల్యూని 7R ఉంది కదా, అవతల తీసుకెళ్ళండి. ఈ వాల్యూని అవతల తీసుకురండి. 1,200 ఈ వాల్యూ అవతలకు వస్తే 1,016 అనేది సో 184 అవుతుందా? 184 ఈజ్ ఈక్వల్ టు ఈ 1,016 యువతలకు వస్తే మైనస్ అవుతుందా? దీంట్లోంచి మైనస్ అయితే రిజల్ట్ 184 మిగులుతుంది. 184 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మిగిలిన వాల్యూ ఎంత అండి మనకి? 254 into R by 10 ఈజ్ ఈక్వల్ టు బై 10 -7R. -7R అంటే 70R. 254 - 70 డివైడెడ్ బై 10 ఇంటూ R అవుతుందా మనకి? సో R అనేది కామన్ ఉంది కదా. 250లో నుంచి 70 పోతే ఇక్కడ కూడా వాల్యూ ఎంత? 180
184 అవుతుంది కదండి వాల్యూ. 254లోంచి 70 పోతే 184 అవుతుంది. ఇక్కడ 184 క్యాన్సిల్ అవుతుంది. ఈ 10 యువతలకు వస్తే మనకి ఫైనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10% వస్తుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఈ క్వశ్చన్కి బి అని చెప్తాం. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. See, question number 72. If 12,000 rupees is divided into two parts such that the simple interest on the first part for 3 years at 12% per annum is equal to the simple interest on the second part for 4.5 years అన్నాడు at 16% per annum, then the greater part is అంట. 12,000 రూపాయలని 2 భాగాలుగా విభజించి 3 సంవత్సరాలలో మొదటి భాగంపై సంవత్సరానికి 12% చొప్పున, రెండవ భాగంపై సంవత్సరానికి మనకి 16% చొప్పున సాధారణ వడ్డీకి ఇచ్చినట్లయితే విభజించిన 2 భాగాలలో పెద్ద భాగం ఎంత అనేది మన ప్రశ్న అండి. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ P1 ఇక్కడ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇక్కడ 12,000ని 2 భాగాలుగా డివైడ్ చేశాడు. ఫస్ట్ పార్ట్ మీద వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కదండి, ఇక్కడ స్టేట్మెంట్ చూడండి క్లియర్గా ఇచ్చాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ ఫర్ 3 years 12% per annum ఈజ్ ఈక్వల్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సెకండ్ పార్ట్ అన్నాడు. ఈ 12,000ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చినప్పుడు రెండింటి మీద వేరు ఇంట్రెస్ట్లు వస్తాయి. ఆ వేరు ఇంట్రెస్ట్లు ఈక్వల్ అంటున్నాడు. అంటే ఇక్కడ కండిషన్ ఏమని తీసుకోవాలంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో వెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. వెన్ అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఒక కాంబినేషన్ తీసుకుంటాం. వెన్ అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఒక కాంబినేషన్ తీసుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అంటే P1:P2:P3 1/T1R1 1/T2R2 1/T3R3 తీసుకుంటాం. అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు P1:P2:P3 1/100 T1R1 1/100 T2R2 1/100 T3R3 వాల్యూ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఆ వాల్యూస్ P1:P2 1/T1R1. ఫస్ట్ టైం పీరియడ్ ఎంత? 3 years అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12. సో 12 3s are ఎంత అండి? 36 అవుతుందా? సెకండ్ టైం పీరియడ్ ఎంత? T2R2. టైం పీరియడ్ ఏమో 2 4s are 8 + 1 ఎంత? 9/2. టైం పీరియడ్ 9/2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16 అన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందండి వాల్యూ? 2 1s are 2 8s are 9 1s are 9 4s are 4 1s are 4 2s are 1:1/2. ఫైనల్గా 2:1 2:1 వచ్చిందండి పార్ట్స్. ప్రిన్సిపల్స్ ఏమొచ్చినాయి? ప్రిన్సిపల్ పార్ట్స్ P1:P2 2:1. టోటల్ 3 parts వాల్యూ. ఈ 3 parts వాల్యూ మనకి ఏమని చెప్పాడు? 12,000 అన్నాడు. 3 parts 12,000 అయితే 3 4s are 12. 3 4s are 12,000 అయితే లార్జర్ పార్ట్ అంటే 2 parts అయినా 2 4s are ఎంత అండి? 8,000 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ ఇస్ ద ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 73. Simple interest on a certain sum at certain annual rate of interest is 16/25 of the sum అన్నాడు. The number representing the rate percentage and time in the ESB equal అన్నాడు. Then the rate of interest is ఎంత? నిర్దిష్ట వార్షిక వడ్డీ రేటుతో నిర్దిష్ట మొత్తంపై సాధారణ వడ్డీ మొత్తంలో 16/25గా ఉంటుందంట. సంవత్సరానికి వడ్డీ రేటు శాతం మరియు సమయాన్ని సూచించే సంఖ్య 2 సమానంగా ఉంటే వడ్డీ రేట్ అనేది ఎంత ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండండి. ఇఫ్ ద నెంబర్ రిప్రజెంటింగ్ ద రేట్ పర్సంటేజ్ అండ్ ద టైం పీరియడ్ మస్ట్ బి ఈక్వల్ అన్నాడు. అంటే టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బోత్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. కొంత ప్రిన్సిపల్ని కొంత టైం పీరియడ్కి ఇస్తే వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 16/25 ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడు. 16/25 ఆఫ్ ప్రిన్సిపల్ అంటే చూడండి, ఇక్కడ 16/25 ఆఫ్ ప్రిన్సిపల్ అంటే డినామినేటర్లో ప్రిన్సిపల్ ఉంది, న్యూమినేటర్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇంటూ 100 తీసుకుంటే డైరెక్ట్గా మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనేది మనకి పర్సంటేజ్లో వస్తుందండి. సో 16/25 × 100. 25 1s are 25 4s are 16 4s are ఎంత? 64% ఎంత వస్తుంది మనకి? వచ్చినటువంటి ఇంట్రెస్ట్ వాల్యూ అవుతుంది. వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ 64% విలువ మనకు వచ్చింది. ప్రిన్సిపల్ 100% అనుకుంటే అందులో 64% వాల్యూ మనకు వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం. కొంత టైం పీరియడ్ గడిచింది, కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
కొంత టైం పీరియడ్ కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వచ్చేది ఏంటి మనకి టోటల్ ఇంట్రెస్టే కదండి. సో కొంత టైం పీరియడ్ కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2 ఇయర్స్కి నేను 10% ఇన్వెస్ట్ చేసిన 2 ఇయర్స్ తర్వాత నాకు వచ్చే వడ్డీ ఎంత అంటే 2 × 10 20%. 3 ఇయర్స్కి నేను 40% ఇన్వెస్ట్ చేసిన 3 ఇయర్స్ × 40 3 4s are 120 3 × 40 120% నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే సారీ నాకు వచ్చిన ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ నాకు వచ్చిన టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 64%. సో టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బోత్ ఆర్ సేమ్ కదా. ఫైనల్గా నాకు ఏం కావాలి, సంవత్సరానికి ఎంత వడ్డీ రేట్ అనేది నాకు కావాలి. ఎంత వడ్డీ రేట్ అంటే ఈ టీ ప్లస్లో కూడా ఆర్ తీసుకుంటే ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 8% అవుతుందా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8% అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 8%. ఇదా నెక్స్ట్ క్వశ్చన్ 74. A sum doubles itself in 16 years, then in how many years will it triples itself if the rate of interest being simple అన్నాడు. ఒక మొత్తం 16 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది మరియు ఎన్ని సంవత్సరాల్లో అది 3 రెట్లు అవుతుంది అన్నాడు. సో మనకి రెట్టింపు అంటే ఎంత 100 కాస్త 200 అవుతుందా. 100 ప్రిన్సిపల్ కాస్త 200 అంటే ఆ 200లో 100 సింపుల్ ఇంట్రెస్ట్ 100 అసలు అవుతుంది కదా. అంటే ఏం చెప్పొచ్చు మనం 100% ఇంట్రెస్ట్ ఫామ్ అవడానికి 100% ఇంట్రెస్ట్ ఫామ్ అవడానికి 16 ఇయర్స్ టైం పడితే ట్రిపుల్ అంటే 300 అవుతుందా. ఆ 300లో 100 అనేది ప్రిన్సిపల్ అవుతుంది, రిమైనింగ్ 200 ఏంటి సింపుల్ ఇంట్రెస్టే కదా. అప్పుడు ట్రిపుల్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎంత 200%. 300%లో ఇంట్రెస్ట్ ఎంత 200%. 100%కి 16 ఇయర్స్ పడితే 200%కి ఎన్ని ఇయర్స్ పడుతుంది 100 2s are 200 16 2s are ఎంత 32 ఇయర్స్. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అండి డి లాస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందా. లాస్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది సీదా. నెక్స్ట్ క్వశ్చన్. If simple interest on a certain sum of money at 4% per annum for 2 years be 125 rupees అన్నాడు, then what would be the interest if the sum was to be compounded annually at the same rate and for the same time period అన్నాడు. ఓకే 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున నిర్దిష్ట మొత్తంపై సాధారణ వడ్డీ 120 రూపీస్ అయితే అదే వడ్డీ రేటుతో మరియు అదే కాల వ్యవధికి వచ్చే చక్రవడ్డీ ఎంతో చెప్పండి అంటున్నాడు. సి 2 ఇయర్స్ అంటున్నాడు టైం పీరియడ్. 2 ఇయర్స్ పాటు 4% లెక్కన వచ్చినటువంటి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 125 రూపీస్. సో 125 రూపీస్ 2 ఇయర్స్కి వస్తే జనరల్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఈచ్ ఇయర్ సేమ్ ఉంటుంది కదా, ఈచ్ ఇయర్ సేమ్ ఉంటుంది. ఆ 125 2 ఇయర్స్కి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అండి 1 ఇయర్ కంటే ఏమని చెప్పొచ్చు 62.5. ఫస్ట్ ఇయర్ 62.5 వచ్చింది, సెకండ్ ఇయర్ కూడా 62.5 వస్తుందా. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ మీద కూడా మనం 4% ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఎందుకని ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు, అదే టైం పీరియడ్ అన్నాడు. సో అప్పుడు ఫస్ట్ ఇయర్ మీద కూడా 4% క్యాలిక్యులేట్ చేస్తే ఇందులో 4% ఎంత అంటే 1% 0.625 ఇంటూ 4 అంటే 2.5 అవుతుంది. జస్ట్ అడిషనల్గా మనకి ఒక 2.5 పెరుగుతుంది. 125కి 2.5 పెరిగితే 127.50 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా.